ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. ప్రేమానుభవంగా మాకు పరలోకపు తండ్రి, ప్రేమయున్న మా గొప్ప దేవ, ప్రేమాస్వరూపి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న మా గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన అద్వితీయమైన మహోన్నతమైన మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో మాకు దయచేసిన అమూల్యమైన రక్షణ బట్టి మీకు వందనాలు స్తోత్రం దేవ. ఉచితంగా మాకు ప్రకటించారు. మేము ఏ కార్యము, ఏ మంచి కార్యము మాలో మీరు చూడలేదు. అందుకు మీకు వందనాలు స్తోత్రాలు దేవ. తండ్రి, మరి మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మాకు దయచేసిన గొప్ప నిరీక్షణ బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవ. మహోన్నత గడిచిన ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని విస్తరింపచేసి మరి ప్రభుత్వం మా అందరి జీవితాల్లో మాకు అనుగ్రహించారు. సజీవ లెక్కలో ఉంచారు. ఆరోగ్యం మీరు అనుగ్రహించి ఈ విధంగా మీ సన్నిధికి రాగలిగాం. మీ సన్నిధి తోడుకుని వచ్చారు. మమ్మల్ని మీకు వందనాలు స్తోత్రాలు. మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అటువంటి శ్రేష్టతను ఇక్కడున్న మా అందరికి అనుగ్రహించారు. మీకు వందనాలు స్తోత్రాలు. ఆంధ్రప్రదేశ్ సంఘంతో ఇక్కడున్న నాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన అమూల్యమైన సహవాసం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవ. మా సంఘ కాబట్టి భోసంగి కుటుంబాన్ని, సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. సంఘం పేరు జరిగే ప్రతి ఒక్క కూడికను మీ కృపలో జయకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవ. సంఘంలో అవసరమున్న వారి క్రియలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి అవసరాలు మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవ. మీ కృపతో నడిపించండి. మరి ముఖ్యంగా ఈ సమయంలో పురుషోత్తమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ. అంటే మరి భౌతికంగా మరి పురుషోత్తమ మా మధ్య లేడు, మాకు దూరం అయ్యాడు. అయితే మీ సన్నిధిలో చేరి మరి అంకుల్ వర్తమానం చెప్పిన విధంగా మరి ఆయన అవసరం అక్కడ మీ సన్నిధిలో ఉన్నది. అక్కడ మిమ్మల్ని స్తుతించాలి, కీర్తించాలి. మీ సేవ అక్కడ చేయడానికి మీరు పిలుచుకున్నారు దేవా. మరి అయితే ఇక్కడ వదిలి అతని కుటుంబాన్ని, అన్న వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహోదరి పద్మ గారిని, మరి పిల్లలు జాస్మిన్, జోలి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ఆదరించండి, మీ కృపతో నడిపించండి. మీ వాక్యం ద్వారా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. సంఘముగా మేమందరం కూడా వారికి తోడుగా ఉండటకు సహాయం దయచేసి వారి పక్కన నిలిచి వారికి ధైర్యంగా ముందున్నట్లుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. అవును తండ్రి, మీ వాక్యం సెలవిస్తున్నట్టుగా తన పరిశుద్ధాలయం నుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాలకు న్యాయకర్తయుడై ఉన్నాడని వాక్యం మాకు సెలవిస్తూ ఉన్నాం తండ్రి. మరి మీరు తండ్రి ఉన్నారు, ఆ కుటుంబానికి మీరు న్యాయకర్త ఉన్నారు. మీరే ఆ కుటుంబాన్ని అద్భుతంగా నడిపించి ఆదరించి క్షేమాన్ని విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి నాయన, ఇంకా కుటుంబాలన్నింటినీ మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే పాప యానాని స్వామిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. మరి ఆ బిడ్డని తండ్రి సర్జరీ సక్సెస్ఫుల్ గా మీరు జరిగించారు. మీకు వందనాలు స్తోత్రాలు. ఎటువంటి మ్యారేజ్ ట్యూమర్ అనేది కాదని అద్భుతంగా మాకు తెలియజేశారు. మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి మరి రేడియేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని డాక్టర్స్ చెప్పినారు. అయితే మేము ఒకటే ప్రార్థిస్తున్నాం దేవా, ఆ బిడ్డకి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఏది లేకుండా మీ అద్భుత కార్యం, మీ మహిమ కార్యం జరిగించి ఆ ఉన్న 5% ట్యూమర్ ఏదైతే ఉన్నదో, డాక్టర్స్ ఏదైతే రిమూవ్ చేయలేకపోయారో, కాంప్లికేటెడ్ గా ఉన్నదో దేవా, అది ఈ లోకపరమైన వైద్యులకి కాంప్లికేటెడ్ కానీ పరమ వైద్యులు మీరు ఆ బిడ్డని మీ రూపమందు నిర్మించుకున్న మీకు అది అసాధ్యం కాదు. అది మీకు చాలా చిన్న విషయం దేవా. తండ్రి, మీ చిత్తమైన ఆ బిడ్డ జీవితంలో అద్భుత కార్యం జరిగించండి. ఆ అద్భుతాన్ని మేమందరం సంఘంగా చూడాలనుకుంటున్నాం. ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా బ్యాక్ ఇంటికి వాళ్ళు పంపించేసే విధంగా మరి ఆ బిడ్డ సంఘానికి వచ్చి సాక్షించినట్లుగా మీరు చేసిన గొప్ప కార్యం మేము చూడాలనుకుంటున్నాం తండ్రి. ఇది మీకు మాత్రమే సాధ్యము. మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ చిత్తమైతే మీ అద్భుత కార్యం ఆ బిడ్డ జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి విడిచిపెట్టడం జరుగుతున్న ఆరాధన కార్యక్రమాన్ని మీ కృపలో చేయడం నడిపించిన అక్కడ ఆనందని మీకు మహిమగా వాడుకోనండి. ఇక్కడ తండ్రి మరి ఇప్పుడు వరకు కూడికలో తోడేది నడిపించారు. మీకు వందనాలు స్తోత్రాలు. మీ వాక్యం కానుకలను పిలుచుండగా మీరే మాతో మాట్లాడండి. ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధి మీ వాక్యం ద్వారా మాకు దయచేయమని అనుగ్రహించమని, ప్రభు బలని మా మధ్య ఉన్న ప్రభు బలని మీరు ఆశీర్వదించమని, కానుకలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని దేవా. మీ కృప మాకు తోడే నడిపించు. మరి ఈ భయంకరమైన COVID-19 వల్ల తండ్రి సంఘంలో అందరూ రాలేకపోతున్నారు తండ్రి. మరి రాలేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తిని, బలాన్ని అనుగ్రహించి మీ కృప
వారికి తోడైతే నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా తండ్రి. మరి తీసుకొచ్చిన పిల్లలందరూ మీకు స్తోత్రం, ఆరోగ్యం గురించి క్షేమంగా మీ సన్నిధి నడిపించారు. ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా తండ్రి సంతోషంగా మీ సన్నిధిలో అందరం పాల్గొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి తిరిగి క్షేమంగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మా గృహాలకు చేర్చమని ఈ ప్రభు దినాన్ని ఈ 2020 సంవత్సరంలో అక్టోబర్ నెల చివరి ప్రభు దినం ఇప్పటి వరకు మమ్మల్ని మీ కృపగా కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని విస్తరింపచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినములోనూ ఈ వారం అంతా కూడా మా పనులతో నడిపించి ఆశీర్వదించమని ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దిన వాక్య భాగము దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం అంతటిని మనం చూడబోతూ ఉన్నాం. అప్పుడప్పుడు ఇది కూడా చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఆన్లైన్ రికార్డ్ చేస్తూ ఉన్నాం. మన ఏబీసీ వాట్సాప్ గ్రూప్లో పెడదామని చెప్పడానికి. స్టాలిన్, జోసెఫ్ స్టాలిన్ మీకు అందరికీ తెలుసు, కొంతమంది తెలిసే ఉండొచ్చు కదా. జోసెఫ్ స్టాలిన్ ఎవరు? రష్యన్ డిక్టేటర్. ఒక టైంలో 20వ శతాబ్దం ఆరంభం ఆ టైంలో హిట్లర్ వాళ్ళందరూ వాళ్ళు ఉన్న టైంలో ఉన్నటువంటి డిక్టేటర్ అన్నమాట స్టాలిన్. ఇతను ఎంత భయస్తుడంటే, ఎంత భయపడేవాడంటే ఈ స్టాలిన్ అనే డిక్టేటర్ ఎక్కడ తనని చంపేస్తారు అని చెప్పి తన యొక్క ఇంటిలో 8 బెడ్రూమ్లు కట్టించుకున్నాడంట. 8 బెడ్రూమ్లు అంటే ఏ రోజు ఏ బెడ్రూమ్లో ఉన్నాడో ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే ఒకే రూమ్లో ఉంటే ఏదో రకంగా ప్లాన్ చేసి చంపేస్తారని చెప్పి భయం. ఏ రోజు ఏ బెడ్రూమ్ ఎవరికీ తెలియదు, అతను ఒక్కడికే తెలుసు. అంతేకాకుండా నైట్ టైం నిద్రపోయేవాడు కాదంట. ఎప్పుడు నిద్రస్తే అప్పుడు 2 గంటలు అట్లా సోమ మీద చదువుతానో ఇక ఏదో రకంగా నిద్ర వచ్చినప్పుడు మాత్రం ఇక అట్లా నిద్రపోయి వెంటనే లేచిపోయేవాడట. ఫోబియా. ఒక్కో మనిషికి ఒక్కో రకమైన ఫోబియా కదా. ఒక్కో రకమైన మనిషికి ఒక్కో రకమైన ఫోబియా ఉంటుంది. కొంతమందికి చీకటి భయం, కొంతమందికి ఫ్లైట్లో ప్రయాణం చేయాలంటే భయం. ఒక్కొక్క ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఉన్నాయి ఫోబియా అనేది, ఫియర్. స్టాలిన్కి తన సేఫ్టీ పట్ల ఎక్కడ చనిపోతాననే ఆ భయం అనేది ఎక్కువ. మరి గొప్ప నియంత్రణ అండి. దేశాన్ని గడగడలాడించినటువంటి రష్యాని గడగడలాడించినటువంటి ఒక నియంత్రణ. అటువంటి భయస్తుడు ఈ జోసెఫ్ స్టాలిన్ అనే వ్యక్తి. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఎవరికొకరికి మళ్ళీ అందరికీ ఏదో భయం. కొంతమంది మనలో, కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి మనకి ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి చూడాలంటే భయం. అందరికీ మనలో ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంటూనే ఉంటుంది. ఇంట్లో కరెంటు మంది చేతుంటే భయపడిపోతారు కొంతమంది. అదో రకమైన భయం, రకరకాల భయం. కొంతమంది క్రీచర్స్, ఒక రకమైన జంతువు అంటే భయం. కుక్క అంటే భయం కొంతమందికి. అవి అసలు చాలా భయపడిపోతారు. ఇక దారి, ఆ కుక్కలు ఉందంటే దారి అంటే ఇక దారికి వెళ్ళలేరు. ఇక రకరకాల భయాలు. అయితే మన జీవితాల్లో విశ్వాసులుగా మనకి ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు, బాధలు అనేవి కలుగుతాయి. ఎవరికైనా విశ్వాసులైనా సరే వస్తాయి. అవి వచ్చినప్పుడు మన రియాక్షన్ ఏ విధంగా ఉంది, ఆ చర్యలకి ఆ క్రియలకి మన ప్రతిక్రియ ఏ విధంగా ఉన్నది, మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం, అటువంటి శ్రమలు, ఇబ్బందులు, బాధలు ఎదురైనప్పుడు ఏ విధంగా మన యొక్క రియాక్షన్ అనేది ఉన్నది. ఈ భయంకరమైన ఈ కరోనా వైరస్ స్టార్ట్ అయిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు
ఎంతో మంది మరి ప్రాణాలు సాధించడం మనం చూసాం. మన సంఘంలోనే ఇప్పుడు 3 చూసాం. కొండపాటి మన మధ్య లేరు, ఆవిడ అనారోగ్యం, మామూలు అనారోగ్యంతో ఆవిడ మన మధ్య లేరు. సుందర సంఘల్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మొన్నటికి మొన్న పురుషోత్తం అన్న మామూలు హార్ట్ అటాక్, ఏదైనా కావచ్చు. ఇంకా మన స్నేహితుల్లో ఎంతో మంది మాకు తెలిసిన వాళ్ళు చూస్తే జగ్గపేటలో ఒక పాస్టర్, ఆయన వైపు మీ అందరూ న్యూస్ లో చూసే ఉంటారు, స్వర్ణ ప్యాలెస్ లో చనిపోయారు. సాయి ఇద్దరు భార్య భర్త, ఇద్దరు దేవుని సేవకులు. అనేక రకాలు జరుగుతూ ఉన్నాయి మన కుటుంబాల్లో. కొంతమంది మరి కరోనా వచ్చింది, ఏంటి ఈ బాధలు, ఈ ఇబ్బందులు, అవి ఊరికే చిన్న జలుబు దగ్గు వస్తేనే భయపడిపోతున్నాం. ఇంట్లో పక్కన తుమ్మితేనో దగ్గుతేనో జలుబట్టేనే భయపడిపోతున్నాం. మనం విశ్వాసులుగా ఇటువంటి ఈ భయంకరమైన ప్రపంచ చరిత్రలో భయంకరమైనటువంటి 100 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా వస్తే ఏం చెప్పారు మనం యూట్యూబ్ వాటిలో చూస్తూ ఉన్నాం. 1920లో ఎప్పుడు ఏదో వచ్చిందన్న ఇటువంటిది, మళ్ళీ 2020లో 100 సంవత్సరాల తర్వాత మనకి ఆ ధన్యత లభించింది. ఏం చేస్తూ ఉన్నాం? ఇటువంటి బాధలు, ఇటువంటి ఇబ్బందులు, శ్రమలు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బంది, రకరకాల ఇబ్బందులతో అనేక మంది బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నీవు నేను విశ్వాసముగా మనం ఏం చేస్తూ ఉన్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? అది ఈరోజు టైటిల్. వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ ఆర్ యు డూయింగ్? నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? శ్రమ, ఇబ్బంది, ఇరుకులు, బాధలు, ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి. అవి వస్తానే ఉంటే ఒకరికి రాదు, తర్వాత వస్తాయి. ఏమి చేస్తున్నాము? ఏం చేస్తున్నావు? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం ఈ 37 వచనాల్లో మనం చూసినట్లయితే శ్రమలు, ఇబ్బందులు ఇవి ఎదురైనప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి వీటిని అనేది ఇక్కడ యెహోషాపాతు జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇప్పటికీ 2 వర్తమానాలు చూసాం యెహోషాపాతు జీవితంలో నుండి. అతను ఏ విధంగా యెహోవా సహాయుడై ఉండగా ఎటువంటి గొప్ప కార్యాలు దేశంలో జరిగించాడని చెప్పని చూసాము. తర్వాత దేవుడు ఆశీర్వదించి 18, 19 అధ్యాయాల్లో యెహోవా మాట వినుడి అని దేవుడి మాట విన్న యెహోషాపాతు ఏ విధంగా తన ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు, విగ్రహాలను తన కట్టకుండా దేశాన్ని ఏ విధంగా రివైవల్ తీసుకొని వచ్చాడు, పునరుద్ధరణ తీసుకొని వచ్చాడు, అద్భుతంగా దేవుడి మార్గాల్లో నడిపించాడు అనేది 18, 19 అధ్యాయాలు పోయిన వారం చూసాం. ఈ వారం చివరిగా అతని జీవితంలోని ఈ 20వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం ఈ ప్రశ్న ద్వారా ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. నువ్వు ఏమి చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్? కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం చేయవలసినవి ఇక్కడ యెహోషాపాతు జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేసి 2 పనులు. రెండే పనులు ప్రియులారా మనం చేయవలసింది. ఈ 2 గనుక మనం చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని మెండైన దీవెనలు అవి ఎంత అద్భుతంగా ఉంటాయో, ఎంత ఊహించలేని విధంగా ఉంటాయో ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలు దేవుడు మన మీద కూడా కుమ్మరిస్తాడు. ఆ 2 పనులు ఏంటో, వాటి ద్వారా మనకు కలిగే దేవుని ఆశీర్వాదాలు ఏంటో క్లుప్తంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ శ్రమలు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని, the very first thing that we should do. ఈ శ్రమ ఎదురైంది, ఒక ఇబ్బంది ఎదుర్కొన్నా వచ్చేసింది మనకి మన జీవితంలో, వెంటనే చేయవలసిన మొట్టమొదటి పని దేవుడి మీదనే మనస్సు నిలుపుకోవాలి. దేవుడి మీదనే మనస్సు నిలుపుకోవాలి.
చూడండి దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి. 4 వచనాలు శత్రువులు వచ్చారు. మొదటి 2 వచనాలను చూస్తే శత్రువులు వచ్చేసారు. అప్పుడు యెహోషాపాతు ఏమన్నాడో 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3-4 వచనాలు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదానంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదా వారు యెహోవా వారి సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం అన్నిటిలో నుండి జనులు వచ్చింది. చూసారా, మొట్టమొదటి శత్రువులు వచ్చేసారు. తూర్పు దిక్కు నుండి శత్రువులు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏంటి? సముద్రం ఆవల నుండి సిరియను తట్టు గొప్ప సైన్యం ఒకటి, ఎవరెవరు మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు యెహోషాపాతు మీదకి. దేవా రాజా నీ మీదకి వచ్చేస్తున్నారు అని చెప్పని వచ్చి సమాచారాన్ని యెహోషాపాతుకి తెలియజేశారు. ఎక్కడ వరకు వచ్చేసారంటే తర్వాత వచనంలో మనం చూసినట్లయితే వారు ఎంగెది వరకు వచ్చేసారు. ఈ ఎంగెది అనే ప్రదేశం యెరూషలేముకి 25 మైళ్ళ దూరంలో మాత్రమే ఉన్నది. వచ్చేసారు కోalition ఫోర్సెస్, అంటే శత్రువులు ముక్కుమడిగా ముగ్గురు సైన్యం, 3 దేశాలు కలిసి వచ్చేసారు యెరూషలేముకి. అంటే క్యాపిటల్ ఆ ప్రాంతంలో అడుగుపెట్టడం, వాళ్ళ దేశంలో అడుగుపెట్టడం కాదు, రాజధానికి 25 మైళ్ళ దూరంలో వాళ్ళు వచ్చేసి మాటు వేసి ఉన్నారు శత్రువులు. అమ్మోనీయులు, మోయాబీయులు, మెయోనీయులు. ఈ మెయోనీయులు అంటే తర్వాత సేయరు మన్యపు వాళ్ళు అంటున్నారు. సేయరు మన్యపు వాళ్ళు అంటే ఎవరంటే ఎదోమీయులు. అంటే ఒక రకంగా వీళ్ళు సహోదరులు. అమ్మోనీయులు, మోయాబీయులు ఎవరు? లోతు సంతానం. ఎదోము, సేయరు ఎవరు? యాకోబు సహోదరుడైన ఏశావు. అన్యులు వాళ్ళు 25 మైళ్ళ దూరంలో వచ్చేసారు. ఏం చేయాలి? వచ్చి 25 మైళ్ళ దూరంలో ఉన్న శత్రువుల గురించి సమాచారం ఇప్పుడు తెలిసింది యెహోషాపాతుకి. ఏం చేయాలి? ప్రియులారా, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 దేశాలు దండెత్తి వచ్చారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం 3వ వచనంలో. అందుకు యెహోషాపాతు భయపడ్డాడు. అది మానవ సహజమైన లక్షణం. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు మొదటిగా మనం రియాక్షన్ ఏంటి అంటే, ఇబ్బంది, శ్రమ ఏదొచ్చినా సరే మనం ఫస్ట్ ఏంటి? భయం అనేది కారణం. ఇక్కడ యెహోషాపాతు కూడా అదే వచ్చింది, భయపడ్డాడు. అటువంటి పరిస్థితి ఏ రోజుకైనా మనం ఎదురైతే భయమేమని అంత సైన్యం వచ్చేసి 25 మైళ్ళ దూరంలో వాళ్ళు ఉన్నారంటే 3 దేశాలకు వచ్చిన సైన్యం ఎవరైనా భయపడాల్సిందే, అంతేగా? అదే జరిగింది ఇక్కడ యెహోషాపాతు కూడా. అంటే అతను తీసుకున్న నెక్స్ట్ స్టెప్ చూడండి. భయపడ్డాడు, సరే భయపడ్డాడు, కానీ మనుషుల సహాయం కోరలేదు. అందుకే నేను అహాబుకి సహాయం చేశాను కదా యుద్ధంలో, ఇప్పుడు వాళ్ళ కొడుకుని రమ్మంటాను, వాళ్ళ యొక్క సైన్యాన్ని అక్కడి నుంచి, ఆ రాజుని వాళ్ళ సైన్యాన్ని పంపమని చెప్పి నేను అడుగుతాను, వాళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తారు అని అనుకున్నాడా? ఇశ్రాయేలు దేశం వైపు చూడాలి. లేదా ఇంకొకరు ఎవరో ఈ సహాయం కొరకు మనుషుల వైపు చూడాల. మనుషుల సహాయం కొరకు ప్రాకులాడలేదు యెహోషాపాతు. మనుషులు చూడలేదు. ఏం చేశాడు యెహోషాపాతు? జీవము గల దేవుని యొక్క విచారించడానికి తన మనస్సును నిలుపుకున్నాడు. యెహోవా వైపు చూశాడు. సాధారణంగా ఆపద వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఎవరిని అడగాలి, ఏం చేయాలి, సహాయం కావాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని ముందు ప్లాన్ చేసేసుకుంటాం. ఎట్లా ముందుగా ఎట్లా కలగాలి అని డిఫరెంట్ స్కీమ్స్ ప్లాన్ చేసేస్తాం. కానీ యెహోషాపాతు ఏమీ చేయాలి. అక్కడ ఏమన్నాడు? యెహోవా యొక్క భయపడ్డాడు. వెంటనే అసలు చూడండి, ఆ వచనం 3వ వచనం. యెహోషాపాతు భయపడి యెహోవా యొక్క
యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని వెంటనే భయపడ్డాడు. కానీ భయం వేసిన వెంటనే చూడవలసింది ఎవరి వైపు తెలిసిన వ్యక్తి యెహోషాపాతు దేవుని బిడ్డ. వెంటనే యెహోవా వైపు చూశాడు, తన మనస్సు నిలుపుకున్నాడు. ఆయన యొక్క విచారణ చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు. ఎస్, అంతేగాని పక్కన వాళ్ళకి చెప్పడానికి దీంట్లో అన్నట్లు 18వ అధ్యాయంలో మనం చూస్తే యుద్ధానికి వెళ్ళడానికి ఇశ్రాయేల్ రాజుతో పాటు కూర్చున్నప్పుడు 400 మంది ప్రవక్తలు వస్తే ఒక యెహోషాపాతు ఏమన్నాడు, ఏంటి రాజా నీ దగ్గర విచారించడానికి యెహోవా సేవకులు ప్రవక్తలు ఒకడో లేదా విచారించడానికి 400 ప్రవక్తలు వీళ్ళే ఉన్నారా అని చెప్పి ప్రశ్నిస్తాడు. అటువంటి ప్రశ్నించిన వ్యక్తి తనకే ఆపద వచ్చినప్పుడు టెస్టింగ్ దేవుడు ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు. యెహోషాపాతు పక్కడికి బాధ వస్తే ఎన్నైనా చెప్తాం మనం కదా, పక్కడికి బాధ వచ్చి ఇబ్బంది వచ్చి శ్రమలు వస్తే ఎన్నైనా చెప్తాం, ధైర్యం ఉండు ధైర్యం ఉండు ధైర్యం ఉండు అని చెప్పి. కానీ మనకు వచ్చినప్పుడే తెలుస్తుంది మనం ఎటువైపు మనం చూస్తున్నాము, మన మనస్సు దేని మీద నిలుపుతున్నాం, ఎవరి మీద నిలుపుతున్నాం మనకు వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇక్కడ యెహోషాపాతు మీదకి వచ్చింది గొప్ప ఉపద్రవం. అతని శత్రువులు దగ్గరలోకి వచ్చేసారు. యెరూషలేం పట్టణానికి, క్యాపిటల్ సిటీకి 40 మైళ్ళ దూరంలో ఉన్నారు. అయినా సరే ఏ మాత్రము కూడా మనస్సు అనేది సడలలేదు, వణకలేదు. భయం అయితే వేసింది, కానీ వెంటనే ఏమన్నాడు చూడక, యెహోవా యొక్క విచారించుటకు మనస్సు నిలుపుకొని నిలుపుకున్నాడంటే, నిలబడ్డాడంటే స్టాండ్ స్ట్రాంగ్. ఆ రాక్ మీద నిలబడ్డాడంటే, ఆ రాయి మీద బండ మీద నిలబడినట్టు అట్లా గట్టిగా నిలబడ్డాడు. ఎందుకంటే అతని ఫౌండేషన్, అతని యొక్క విశ్వాస జీవితం, దేవుని ధర్మశాస్త్రం పట్ల అతనుకున్న ఆసక్తి, ఆ ఫౌండేషన్ ఆ రాక్ మీద నిలబడేటట్టు చేసింది. ఉపద్రవాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఎన్ని వచ్చినా సరే కదలలేదు, నిలబడ్డాడంటే యెహోషాపాతు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనకు అదే చెప్తున్నాడుగా, ఇదిగో బండ మీద కట్టబడిన ఇల్లు వలె మీరు ఉండాలి. వానలు వచ్చను, వరదలు ఎలుగెత్తును, కానీ ఆ ఇల్లు కూలలేదు. ఎందుకంటే బండ మీద కట్టబడిన ఇల్లు. యెహోషాపాతు యొక్క విశ్వాస జీవితం కూడా అంతే, బండ మీద కట్టబడిన. అందుకే అంటాడు చూసారా, యెహోవా యొక్క విచారించిన మనస్సు నిలుపుకున్నాడు యెహోషాపాతు మనస్సుని. అందుకే మనకు తెలిసిన వాక్య భాగాలు కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే అక్కడ దావీదు ఏమంటున్నాడు, కీర్తన 20వ అధ్యాయం 7వ వచనం, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడదు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. అలాగే కీర్తన 118వ అధ్యాయం 8-9 వచనాలు, మనుషులను నమ్మువాడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్మువాడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషుల వైపు చూడాల యెహోషాపాతు, రాజులు వేరే రాజులు ఎవరు నాకు సహాయం చేస్తారు చూడాల, లేదా తన సైన్యం వైపు చూసుకోవాలా. ఎందుకంటే మనం 17వ అధ్యాయం చూసినట్లయితే, దినవృత్తాంతం 2వ గ్రంథం 17వ అధ్యాయం 12 నుండి 19వ వచనం వరకు మీరు చదివినట్లయితే అతను ఏ విధంగా దేవుడు ఆశీర్వదించి సైన్యాన్ని ఎంత బలముగా ఇచ్చాడు, అన్ని పట్టణాల్లో కోటలు కట్టేసి ఏ విధంగా దేవుడు సైన్యం కూడా ఆశీర్వదించాడు అక్కడ మనం చూస్తున్నాం. కానీ వాటిలో వేటిని బట్టి యెహోషాపాతు అతిశయించలేదు, వాటిని ఆశ్రయించాల. శత్రువు కనబడిన వెంటనే భయపడిపోయి, రండి సర్వ సైన్యాధ్యక్షుడా రా, ఎంతమంది ఉన్నారు నా దగ్గర సైన్యం, కాల్వలు ఎంతమంది, ఈ బిల్లుగాండ్రు ఎంతమంది, గుర్రం మీద వెళ్ళేవాళ్ళు ఎంతమంది, రథం మీద వెళ్ళేవాళ్ళు ఎంతమంది, అయ్యేం విచారించాల వాటి గురించి. దేవుని యొక్క విచారించాడు. తన పితరుడైన దావీదు ఏ విధంగా అయితే యుద్ధాలకు వెళ్ళిన ముందు దేవుని యొక్క విచారణ చేసి, నేను వెళ్ళనా వద్దా అని విచారణ చేసి దేవుని అడిగి ముందుకు వెళ్ళేవాడు దావీదు, ఆ విధంగా యెహోషాపాతు కూడా దేవుని మీదనే మనస్సు నిలుపుకుని అడిగాడు. దేవుని వైపు చూశాడు. నీవు నేను మనం చేయవలసింది కూడా అదే. మనం అనుకోని ఊహించని అటువంటి సంఘటనలు మన జీవితాల్లో జరిగినప్పుడు మనం భయపడతాం. భయం ఇట్స్ కామన్, ఎవరికైనా సహజం. నేను భయపడలేదని చెప్తే వాడు ఓకే డిఫరెంట్. కానీ కామన్గా ఎవరైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, ఏ ఇరుగు బాధ వచ్చినా భయం. కానీ ఆ భయం తర్వాత స్టెప్ అనేది నీవు నేను ఏం తీసుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, వాట్ ఆర్ వి డూయింగ్, మనం ఏం చేస్తున్నాం, ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ వైపు చూస్తున్నాం, ఎవరి
లోకపరమైన క్షయమైపోయే వాటి మీద మనం మనసు నిలుపుతూ ఉన్నామా? లేకపోతే ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా ఆయన వైపే చూస్తూ ఆయన యొక్క విచారణ చేయడానికి మనసును నిలుపుకుంటున్నామా లేదా పరీక్షిస్తున్నాం. ఇది మనం చేయవలసిన మొట్టమొదటి పని. రెండవది చూడండి, శ్రమలు ఇబ్బందులు కలిగినప్పుడు మనం చేయవలసినటువంటి ఈ రెండవ పని ఏంటో తెలుసా ప్రియులారా? దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 5 నుండి 13వ వచనం వరకు చూస్తే అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. మనం చేయవలసిన రెండవ పని ఏంటంటే దేవునికి ప్రార్థన చెయ్యాలి. చూసారా సింపుల్ కదండి, చాలా సింపుల్ కదా. మొదటిగా దేవుడి వైపు చూడటం, రెండవది దేవునికి ప్రార్థన చేయడం. అవి రెండు చాలా సింపుల్, అవి రెండు చాలా కష్టం. శ్రమలో ఇబ్బందులు ఎదురైనప్పుడు కదా, రెండు సింపుల్. దేవుడి వైపు చూస్తున్నాం, ఓకే, ప్రార్థన చేయడం, రెండు చాలా సింపుల్గా కనపడతాయి. కానీ రెండు మనం చేస్తున్నామా? ఇక్కడ మనకు యెహోషాపాతు జీవితం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది దేవునికి ప్రార్థన చేయాలి. ఇంతకంటే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉంటుందా ప్రియులారా విశ్వాసులకి? ఇంతకంటే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉంటుందా? కదా, ఏది ఉండదు. ప్రార్థన అటువంటి శక్తివంతమైనది. అందుకే చార్ల్స్ స్పర్జన్ రియల్ మూడి ఆయన చెప్పాడు ప్రార్థన గురించి. ప్రార్థన చేస్తూ ఉన్న విశ్వాసి అంట బాయిలింగ్ పాట్ లాంటి వాడంట. అంటే వేడి నీళ్ళు, మరుగుతున్న వేడి నీళ్ళు అంటే వాడంట. మరుగుతున్న వేడి నీళ్ళు ఎట్లా ఉన్నాయి ప్రియులారా? వాటిలో ఏ రకమైన ఇంప్యూరిటీ అనేది ఉండదు. అందుకనే ఇప్పుడు మన కరోనా వైరస్ అందరూ కాశీ తాగండి బాయిల్ వాటర్ తాగని చెప్పి అంటున్నారు. ఎందుకని? వాటిలో ఏ రకమైన ఇంప్యూరిటీస్ అనేవి ఉండవు. కానీ స్టాగ్నెంట్ వాటర్, టైర్లు, ట్యూబ్లు ఎక్కడైనా చూసారా బయట నీళ్ళు అట్లా ఉండిపోయి అనుకోండి, వాటి ద్వారా మలేరియా, రకరకాల జ్వరాలు. ఈరోజు మీకు తెలుసు లేదా, ఈరోజు వీడియో వల్ల వచ్చే యాడ్స్ గురించి, మలేరియా గురించి ఆ టైర్లు, ట్యూబ్లు అట్లాంటి చూపించి చెప్పేవాళ్ళు అనమాట. టీవీలో ఎడ్యుకేట్ చేసేవాళ్ళు అనమాట. నీళ్ళు అట్లా స్టాగ్నెంట్ గా ఉంచుకోవడం. ఈవెన్ మనం మురికి కావాలంతేగా. ఇదివరకు క్రికెట్ కాలంలో బాల్ పడిందంటే ఇట్లా లేచి ఇట్లా దోమలు అదే కాలంలో చేయబెట్టి బాల్ తీసేసేవాళ్ళు ఉన్నారు. ఎంత ఇంప్యూరిటీలో అప్పుడు. ఇప్పుడు ఎవరైనా చేస్తారా ఈ కరోనా టైంలో? బాల్ మురికిలో పట్టడం, అది చేతులు తీయడం, ఎంత అర్థం. ఆ స్టాగ్నెంట్ వాటర్లో కొన్ని క్రిములు అంత భయంకరంగా ఉంటాయి. అందుకే విశ్వాసి ప్రార్థన చేసేవాడంట బాయిలింగ్ వాటర్ లాంటి వాడంట. అంటే వాడిలోకి ఏ చెడు కానీ సాతాను కానీ వచ్చి వాడిలో ఉండి ఈ చెడు కార్యాలు అనేది జరగకుండా చేస్తుంది ఈ ప్రార్థన. అది ప్రార్థన యొక్క పవర్. భక్త్ సింగ్ గారు ఆయన గురించి నేను విన్నది, ఎవరైనా సేవకు వస్తానంటే ముందు వాళ్ళు ప్యాంట్లు ఏదో ఒకసారి మోకాలు చూపి ఎందుకు అనేవాడు అంట. ఆయన అంటే మోకాలు దగ్గర కాయలు కాయాలంట. ఆయన ప్రార్థన చేస్తూనే ఉండేవాడంట. ఆయన మరి నేల గుండలు పట్టి ఉండేదండి. నేను విన్నది మాత్రమే, నేను విన్నది అంతే. దాని డీటెయిల్స్ నన్ను అడగమాకు, నెట్ల కింద నేల గుండ పడితే నన్ను అడగమాకు. నేను విన్నది నేను చెప్తున్నాను. నేను అంతే. ప్రార్థనా జీవితము అంత గొప్ప ప్రయోజనాలు. ఎంతో మంది చంపడానికి వెళ్ళేవాళ్ళు అంట. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఉన్న స్థలాన్ని ఎందుకంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో, మంచి సిటీ మధ్యలో ఉన్నది ఆయన స్థలం. దాన్ని ఆక్రమించుకోవాలి ఎంతో మంది ప్రయత్నం చేశారంట. ఆయన చంపుదామని ఎంతో మంది ప్రయత్నం చేశారంట. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. ఎవరైనా వచ్చినప్పుడు దేవుడిలో ఉండి ఒక వెలుగులాగా అక్కడ ఉండేదంట. ఆయన ప్రార్థన చేసుకునే స్థలంలో. ఇప్పుడు అనేక ఆయన గురించి ఇంకా మనం బయోగ్రఫీస్ అనేవి చదువుతూ ఉంటే ఆ బయోగ్రఫీస్ లో మనం చూడొచ్చు ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు. జార్జ్ మ్యూలర్ యూకేలో అనాథ ఆర్ఫనేజ్ సెంటర్స్ అనే దానికి స్టార్టింగ్ ఆయన జార్జ్ మ్యూలర్ అనే ఆయన ఫాదర్ ఆఫ్ దీస్ మిషన్స్ అనుకోవచ్చు మనం. ఏది ఈ ఆర్ఫనేజ్ సెంటర్స్ ఇటువంటి వాటికి ఆయన అంటే ప్రార్థనే. ఎవరిని చేయి చాచి అడిగి డొనేషన్స్ కొరకు అడగల, దేవుడు పంపించేసేవాడు అంతే. ఆయన ఆర్ఫనేజ్ సెంటర్కి, ఆ అనాథ శరణాలయానికి ఆయన మెయింటైన్ చేసేవాడికి ఏదో రకంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు, పంపించేసేవాడు దేవుడు.
యెహోషాపాతు అదే చేశాడు. చూడండి 5వ వచనం అంటున్నాడు, యెహోషాపాతు యెహోవా మందిరములో రక్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలువబడి, చూసారా, నిలువబడి ఏమంటున్నాడు చూడండి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడు నీవే, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు పాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమను నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరములకు పెట్టబడెను కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ సేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయలేదు కనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయక వారి ఎదుట నుండి తొలగిపోయి మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తోలివేయటమే వారు బయలుదేరి వచ్చి మా ఇంటి ప్రత్యుపకారం చేయుచున్నారు, దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంలో యుద్ధం చేయడంలో మాకు శక్తి చాలదు, ఏమి చేయడంలో మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి. చూసారా ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడు. అంత సైన్యం ఉండి, అంత బలం ఉండి, అంత పరాక్రమం ఉండి దేవుడు అంతగా ఆశీర్వదించిన యెహోషాపాతు ఏమంటున్నాడు చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొత్తం పూర్వీకుల జీవితాల్లో, పితరుల జీవితాల్లో దేవుడు ఏ విధంగా అబ్రహాము దగ్గర నుండి జ్ఞాపకం చేసుకున్నాడు. చూసారా, ఇదిగో మా పితరుడైన అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించావు, ఇదిగో ఏ విధంగా ఈ దేశాన్ని మాకు స్వతంత్రించి మాకు అనుగ్రహించావు. చూడు దేవా, ఇప్పుడు ఏ విధంగా ఈ వీళ్ళని మేము ఏం చేయకుండా వదిలేస్తే వాడు చూడు మమ్మల్ని కలిపేయడానికి ఏ విధంగా వస్తున్నారో. ఏమంటున్నాడు చూడండి, ఏం చేయాలో మాకు తెలియట్లా, వారికి తీర్పు తీర్చవా? ఈ సైన్యంతో యుద్ధం చేయడం మాకు శక్తి చాలదు. చూసారా, అక్కడ 13వ వచనంలో యూదా వారందరూ భార్యలు, పిల్లలు, శిశువులు అందరితో నిలవబడి ఉన్నారు. యెహోషాపాతు నిలవబడి వాళ్ళందరి ఎదుట నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక రాజు ఎప్పుడైనా సైన్యాన్ని నడిపేటప్పుడు వాళ్ళని ఉత్తేజపరిచి దేశ ప్రజల మొత్తాన్ని, ఒకవేళ సైన్యం తక్కువగా ఉన్నా సరే జనాలు భయపడకూడదని చెప్పి వాళ్ళని ధైర్యపరిచి ఈ యుద్ధం మనమే గెలుస్తాము, మనకి ఇంత సైన్యం ఉంది, మనమే గెలుస్తామని చెప్పి ధైర్యం చెప్పి వాళ్ళ ఉద్యమం వాళ్ళని కలిగించి నడిపించవలసినటువంటి రాజు ఇక్కడ ఎంత అద్భుతముగా దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన ప్రార్థన, దేవుడు ఆరాధించేటటువంటి ప్రార్థన, పరిశీలన ప్రార్థన లాగా కాదు. తన నిస్సహాయతను తెలియజేస్తున్నాడు యెహోషాపాతు. ఇక్కడ మాకు శక్తి లేదు ప్రభువా, చాలదు, ఏం చెయ్యాలో ఏమన్నా చూడండి, ఏం చేయడము మాకు కోసం అసలు నాకు ఏ ఐడియా లేదు, మేము ఏం చేయాలో మాకు 40 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఇక వాడు ముగ్గురు కలిసి దండెత్తి బాణాలు వేస్తే అందరూ చచ్చిపోతాం మేము, మా శక్తి చాలదు, ఏమి మాకు తోచట్లేదు, మాకేం తోయట్లా, ఏం చెయ్యాలో మాకు అర్థం కావట్లా, నీవే మా దిక్కు. ఇదిగో మాకు కనబడే ఒకే ఒక దిక్కు నువ్వు. ఇంక మాకు ఏ సహాయము, ఎవరు సహాయం చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు. మా దగ్గర ఉన్న డబ్బు, మా దగ్గర ఉన్న ల్యాండ్, ఎంత స్థలం ఉంది, అంత స్థలం ఉంది, ఇల్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మాకు ఏమీ తెలియదు ప్రభా, దిక్కు నువ్వే. మాకు ఏమీ తెలియట్లా, ఏం చేయాలో మాకు తెలియట్లా, మా శక్తి మాకు చాలదు. ఇది చూడండి జాగ్రత్తగా, ఒక రాజు అంటున్నటువంటి మాట ఇది. దేవుడి చేత ఆశీర్వదింపబడినటువంటి రాజు అంటున్న మాటలు ఇది. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఈ యెహోషాపాతు, నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. కీర్తన 25వ అధ్యాయం 15వ వచనంలో ఇదే మనం చూడవచ్చు. దావీదు కూడా అదే అంటున్నాడు అన్నమాట. కీర్తనలో 25వ అధ్యాయం 15వ వచనం తర్వాత మీరు చదువుకోండి. ఏ విధంగా ఇదో దేవా నువ్వే దిక్కు, నీ దగ్గర తిరిగావు. దావీదు
అద్భుతమైన ప్రార్థన. అలాగే కీర్తనలు 121లో కూడా అంతేగా, కొండల దగ్గర నా కళ్ళెత్తుచును, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఏమంటున్నాడు నెక్స్ట్? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. కీర్తనలు 121 మొదటి 2 వచనాలు. ఇది ఎక్కడి నుంచి సహాయం మాకు? తన బలాన్ని చూసుకుని అతిశయించలా. ఓ దేవుడు నాకు ఎంత సైన్యాన్ని ఇచ్చాడు కదా, అంత సైన్యాన్ని ఇచ్చాడు కదా అని చెప్పి లెక్క వేసుకోవాలా. వాళ్ళని బట్టి అతిశయించి పదతీర్థంలోకి వెళ్దాం అని చెప్పని అలా దేవుని వైపు మనసు తిప్పుకున్నాడు. తిప్పుకోవడమే కాదు, ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. ఎటువంటి ప్రార్థన అయితే దేవుడు ఆలోచిస్తాడో, ప్రార్థన అంటేనే మనం మనకి నిస్సహాయమైన దేవుని సన్నిధిలో తెలియజేసుకుని, దేవా మాకు ఏమి తెలియదు, మాకు ఏమి మా శక్తి చాలు, నువ్వే మా దిక్కంటూ అయ్యే మాటలు ఇక్కడ ఒక రాజుగా శ్రమలు ఇబ్బందులు మనకి ఎదురైనప్పుడు మనం ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాము. మనుషులు ఎప్పుడు మనకు సహాయం చేయలేరు, మనుషులు ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేస్తారు. ఇదిగో వాళ్ళు సహాయం చేస్తారని మనం ఎవరికైతే నమ్మకం పెట్టుకుంటామో వాళ్ళే మనకి హ్యాండ్ చేస్తారు. కాబట్టి మనుషుల సహాయం దేవుని సహాయం వల్లనే స్థూల కార్యాలు మనం జరిగిస్తాము. మన జీవితాల్లో అద్భుతాలు మనం చూడగలము. అదే మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ అద్భుతమైన ప్రార్థన దేవుడికి మొదలుపెట్టుకున్నాడు. అద్భుతంగా సమాజం అంతా, భార్య, యుద్ధంలో వచ్చే సైనికులతో పాటు కుటుంబాలు, భార్యలు, పిల్లలు, శిశువులు అందరితో పాటు నిలవబడ్డారు అందరూ. దేవుడు ఆ ప్రార్థన ఆలోచించగా మాట్లాడా. దేవుని విచారణ చేయడానికి మనసు తిప్పుకున్నటువంటి రాజు, దేవునికి ప్రార్థన చేసినటువంటి రాజు, యూదా దేశం అంతటి నుండి యెరూషలేము ఆలయానికి వచ్చి అందరూ నిలబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి ఈ గొప్ప జనం, అటువంటి ఉపవాస ప్రార్థనకి, ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వగా మాట్లాడగలిగారా? చూడండి, ఈ 2 పనులు చేసినందువల్ల దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది చూడండి, 14వ వచనం నుండి 26వ వచనం వరకు మీరు చదివినట్లయితే, ఆ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 14 నుండి 26వ వచనం వరకు చదివినట్లయితే, అక్కడ దేవుడు యుద్ధము జరిగించాడు. దేవుడే యుద్ధము జరిగించాడు. ప్రార్థనకి జవాబు లభించింది. అద్భుతముగా చేయాలని అనుగ్రహించాడు దేవుడు. యెహెజ్కేలు అనేటువంటి వ్యక్తి ద్వారా యెహోవా ఆత్మపూర్ణుడై ఆ యెహెజ్కేలు అనే వ్యక్తి ప్రవచించాడు. దేవుడు ఇదిగో ఈ విధంగా మీకు రక్షణ దయచేయబోతున్నాడని ప్రకటించాడు. అద్భుతముగా దేవుడు యుద్ధము జరిగించాడు. వాళ్ళు చేసినదో తెలుసా? యూదా ప్రజలు వాళ్ళు చేసినదో తెలుసా? సైన్యమైన వీళ్ళందరూ లేవీయులు, యాజకుల్ని ముందు పెట్టి చక్కగా వాయిద్యాలతో పాటలు పాడుకుంటూ వెళ్ళారు వాళ్ళు యుద్ధంలోనికి. అదంతా మీరు అధ్యాయంలో తర్వాత చదువుకోండి నెమ్మదిగా. పాటలు పాడుకుంటూ, వాయిద్యాలు వాయిస్తూ సంతోషంగా వెళ్తున్నారు. శత్రువులేమో మాట వేసి ఎలా చెప్పాలి, ఏం చేయాలి ప్లాన్ వేసుకున్నారు. దేవుడు యుద్ధం చేశాడు. ఆ శత్రువులు వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ మొత్తం అందరూ చనిపోయి శవాల గుట్ట ఉన్నదంటే అమ్మోనీయులు, మోయాబీయులు, సేయీరు మధ్యము వాళ్ళు గొప్పగా పడిపడి ఉన్నారు. వచ్చి యెరూషలేము యుద్ధానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అయిపోయారు. 24వ వచనం అంటాడు, ఒకడును తప్పించుకొనలేదు. 24వ వచనం చివరిలో ఒకడును తప్పించుకొనలేదు. నాట్ ఈవెన్ 1 person was left alive. ఒక్కడు కూడా బ్రతికి లేడు. మొత్తం వచ్చిన శత్రువులు అందరూ సమూల నాశనం. దేవుడు ఆ విధంగా క్రియేట్ చేసేసాడు అక్కడ పరిస్థితిని. మాటు వేస్తున్నారు, వాళ్ళలో వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారు. యుద్ధము యెహోవాది, రక్షణ. అందుకే సామెతలు అంటాడు, యుద్ధమునకు గుర్రములను ఆయుధపరచడం కద్దు, కానీ రక్షణ యెహోవా అధీనము. అన్ని సిద్ధం చేసుకోవచ్చు, అన్ని ప్లాన్ చేసుకోవచ్చు మనం, కానీ సమయం ఇబ్బంది ఇరుకు వచ్చినప్పుడు
నడిపించేది ఎవరు? ఆయనే సృష్టికర్త. ఇక్కడ అదే జరిగింది. వీళ్ళు కీర్తన పాడుకుంటూ వెళ్ళారు. 21వ వచనం, యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయడానికి వారిని నియమించను. అలా స్తుతిస్తూ వెళ్తున్నారు. అంతే, వెనక సైన్యం వెళ్తుంది, ముందు వాళ్ళు స్తుతిస్తూ వెళ్తున్నారు. రక్షణ లభించేసింది. దేవుని కృప వారి మీద నిలిచి ఉండగా ఏ విధమైన ఒక్క రక్తం కొట్టుకున్న ఒక్క బాణం కూడా వీళ్ళ మీదకి రాకుండా చేశాడు దేవుడు. యుద్ధం ఆయనే జరిగించాడు. రెండవ చూడండి, దీనివల్ల కలిగిన రెండవ ఆశీర్వాదం జయము, సంతోషం. 27వ వచనం చూడండి, ఈలాగా యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరచను కనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళి. చూసారా, వారికి జయాన్ని అనుగ్రహించాడు, వారిని సంతోషపరిచాడు దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అదే చేస్తాడు పిల్లలు. మనకి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు ఎదురైనప్పుడు యెహోవా వైపు మన మనసుని తిప్పుకున్నప్పుడు, ఆయనను ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరిల్లి మనం ఆయన గోసాడుతున్నప్పుడు దేవుడు మనకి జవాబు దయచేస్తాడు. యుద్ధం ఆయనే చేస్తాడు. జయమును, సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సంతోషపరుస్తాడు ఆయన మన హృదయాన్ని. లోకం ఇచ్చే విధంగా కాదు ఆ సంతోషం, దేవుడు ఇస్తాడు ఆ సంతోషం. పిల్లలు, మన పక్షం ఆయన పోరాడుతాడు. చివరిగా చూడండి, చివరికి 3వ ఆశీర్వాదం ఏంటో, నెమ్మది. నెమ్మది. 29-30 వచనాలు చూడండి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసిన దేశంలో రాజ్యంలో వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని నింపగా యెహోషాపాతు రాజ్యం నిర్మాణంగా ఉన్నాడు. ఒక రాజ్యానికి కావాల్సింది అనేగా నెమ్మది. అది దేవుడు అనుగ్రహించాడు, అది దేవుడు దయచేశాడు. విశ్రాంతి, నెమ్మది దేశంలో, రాజ్యంలో, ఒక కుటుంబంలో ఉంటుంది అని అంటే అది దేవుని కృపే. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎన్నో కుటుంబాలు నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, సమాధానం లేకుండా, భార్య భర్తల మధ్య గొడవలు, భార్య తల్లిదండ్రుల పిల్లల మధ్య గొడవలు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం. ఎన్ని చూడండి ఆ రోజుల వార్తల్లో మనం. నిన్నెవడో ఒకడు తల్లి తల నరికి తల పట్టుకుని పరిగెత్తాడు అన్నప్పుడు, ఇంకొకడు ఎక్కడో భార్య కాపడానికి రావట్లేదని తల్లిని బట్టతో పడి చంపేశాడు. భార్య కాపడానికి రావడం ఏంటి, మా తల్లిని చంపడం ఏంటారు. మరి అంతా ఓ పిల్లోని కాల్చి చంపేశారు. అప్పుడు రకరకాల ఇంకా ఇటువంటి భయంకరమైన విధంగా ఉంటాము. సమాధానం లేదు కుటుంబాలు. ధనం వెంట వెళ్ళడం. ఆశీర్వాదం అంటే ఏంటి అంటే జనాలకి ధనం 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 ధనాభివృద్ధి సమస్తమైన కీడులకు మూలము. అదే ఈ పనులన్నీ చేస్తుంది. మన కుటుంబాల్లో సమాధానం కావాలంటే ఇదిగో మన మనస్సును ఎల్లప్పుడూ ప్రతి సందర్భంలో ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా మొట్టమొదటిగా మనం చేయవలసింది ఆయన వైపు చూడటం, మోకరించడం. ఈ రెండు వల్లే మనం చేయాల్సింది. వెంటనే ఏ శ్రమ, ఏ ఇబ్బంది వచ్చినా తప్పని ఆయన వైపు చూడటం, మోకరించడం, ప్రార్థన చేయడం, దేవుడి మీద పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేయడం. అంతే, దేవుడే చేయాలని నిర్వహిస్తున్నాడు. ఈ రెండు పనులే మనం చేస్తే ఇక్కడ యెహోషాపాతుకి ఏంటంటే దేవుడు ఆశీర్వదించాడు, మనల్ని కూడా దేవుడు అదే విధంగా ఆశీర్వదిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగని ఎవరైనా ఉంటే వారికి ప్రభు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తున్నాను. నా భారం సులువుగాను, నా భారం తేలికగాను ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్పగా పిలుస్తున్నాడు ప్రియులారా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ గొప్ప మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. కమ్, రండి, నా దగ్గర రండి. ఆయన దగ్గరకు వచ్చి ప్రభువైన
తండ్రి యేసుక్రీస్తు వైపు మనం చూసినట్లయితే, మనకి మనసును ఆయన వైపు మళ్ళించుకున్నట్లయితే, ఆయనకి మనం ప్రార్థన చేసి మొదలుపెట్టినట్లయితే తప్పకుండా మనకి బలపక్షమైన యుద్ధం ఆయన చేసి మన శత్రువు అపవాదిమైన జయాన్ని మనకు అనుగ్రహించి మనకి జయమును, సంతోషాన్ని, నెమ్మదిని మన జీవితాలు అనుగ్రహిస్తాడు ఆయన. నమ్మదగిన దేవుడు ఆయనే కదా, నమ్మదగిన దేవుడు ఆయనే. కాబట్టి యేసుక్రీస్తు వైపు ఇగో ఆయన వైపు చూస్తూ ఆయన వెంబడిస్తే చాలా. అందుకే ప్రభువా రండి, నా వెంబడి రండి, ఫాలో మీ, నా వెంబడి రండి. ఆయన చూస్తూ మనం నడిచినట్లయితే, ఆయన వైపు మనం మనసు తిప్పుకొని మనం ఆయనకి ప్రార్థన చేస్తూ మన జీవితంలో నడిచినట్లయితే, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి ఇరుకులు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ వచ్చినా సరే మన విశ్వాసము ఏమి కొనకదు, వెనకదు, భయపడము, జడియము. ఆయన వైపు చూడకుండా ఉన్నప్పుడే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అయ్యో ఏంటి దేవుడు నాకు సహాయం చేయలేదు, అయ్యో ఏంటి దేవుడు నాకు ఇక్కడ చేస్తాడని చెప్పి అనడం. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ఏది ఎన్ని ఇబ్బందులైనా, శ్రమలైనా ఆయన చూస్తూ ఆయన మొదలుపెట్టుకుంటూ ఆ శ్రమల్లోనే, ఇబ్బందుల్లోనే మనం ముందుకు వెళ్తాం. అటువంటి గొప్ప ఆశీర్వాదం ఈ ఉదయకాల సమయంలో దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన్ని మన యొక్క హృదయాల్లో ఆహ్వానించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? చెప్తాం మన బంధువులకి, మన స్నేహితులు, ఇరువురు వారికి చెప్తాం, ఇదిగో ఇంత గొప్ప ఇన్విటేషన్ ఆ దేవుడు ఇస్తున్నాడు, మీ అందరికీ తెలుసుకోండి. సమాధానం ఇదిగో ఆయన ద్వారానే వస్తుంది, ఎవరి ద్వారా సమాధానం రాదు. ఈరోజు వేరేటట్లు కూడా అదే చదివా, పీస్, హ్యాపీనెస్, పీస్ అనేది ఈ లోకంలో ఉండదంట. అది ఓన్లీ దేవుడి దగ్గర ఉండేది. సిఎస్ లూయిస్ అన్నాడు, హ్యాపీనెస్ అండ్ పీస్ ఇట్స్ నాట్ ఇన్ ద వరల్డ్, ఇట్స్ నాట్ హియర్, అది ఓన్లీ దేవుడిలోనే ఉంటుంది. కాబట్టి సంతోషం కావాలా, జయం కావాలా, నెమ్మది కావాలా మన జీవితాల్లో, నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఆయన వైపు మనసు తిప్పుకున్నావా? ఆయనకి ప్రార్థన చేస్తున్నావా? మొదలుపెడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? కాబట్టి మనం ఈ యుద్ధమును దేవుడే జరిగించి మనకి జయము, సంతోషము, నెమ్మది అనుగ్రహించినట్లుగా దేవుడి మీదనే మనం మనసు నిలుపుకొని దేవుడిని ప్రార్థన చేయొచ్చు. మన కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఆయన వైపే చూసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని, సహాయము మనకందరికీ దయచేయడం కాక ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల కృపాపీఠుల తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మాకు దయచేసిన అమూల్యమైన రక్షణ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, విన్న ఈ మాటలు మాకు మా జీవితంలో ఫలింపచేయండి. మా హృదయంలో నాటుకొని యెహోషాపాతు రాజు ఏ విధంగా అద్భుతంగా మీ సహాయం పొంది, అద్భుతంగా మీ మాట విని ఇదిగో ఈ రోజు ధ్యానిస్తూ ఉన్నాం. శ్రమ, ఇబ్బంది ఎదురైనప్పుడు భయపడ్డాడు, కానీ వెంటనే ఇదిగో మీ యొక్క విచారించడానికి మనసును నిలుపుకొని మీకు ప్రార్థన చేశాడు. మాకు ఇదిగో శక్తి చాలదు, మాకు ఏమీ తోచడం లేదు, ఇదిగో నీవే మా దిక్కుని మీకు మొదలుపెట్టాడు దేవా. అటువంటి ప్రార్థన, అటువంటి తగ్గింపు కలిగినటువంటి ప్రార్థన మేము చేయడానికి సహాయం దయచేయమని, మా యొక్క శ్రమల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో